సార్ నమస్తే. నమస్తే. ప్రజలు ఇచ్చిన తీర్పును అసలు ఎలా చూడాలంటారు? ప్రజలు ఈ 5 సంవత్సరాలు వాళ్ళ ఆలోచనలను వాళ్ళ హృదయాల్లో దాచుకొని ఈ కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యుల్ని అఖండ మెజారిటీతో గెలిపినందుకు ఆంధ్ర ప్రజలకు మనస్ఫూర్తిగా నమస్కారాలు. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కనుక కౌంటింగ్ ముందల రోజు కూడా మా ఓటింగ్ సైలెంట్ ఓటింగ్ అంటూ వైసీపీ నాయకులు భయపెట్టే ప్రయత్నం అయితే చేశారు కదా. నేను అనేది ఏంటంటే ఒక రాజకీయ అజ్ఞానంతో కూడినటువంటి విధానం కాకుండా రాజకీయంతో వంట పట్టించుకొని మాట్లాడితే ఎవడైనా కూడా అప్ టు లాస్ట్ వరకు నేను గెలుస్తున్నాననే మాట్లాడతారు. దాన్ని మనం స్వీకరించాలి. కానీ పబ్లిక్ వాళ్ళు ఏం చేయాలో ఆ పని చేస్తారు. అసలు ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద రావడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? ప్రధాన కారణం అంటే మనకు 2019లో పాలన మొదలైంది, కూల్చటంతో మొదలైంది. ఇది ఎవరు మాట్లాడినా అందరికీ తెలిసిన నగ్న సత్యం. స్పెషలీ అటు తర్వాత కొంతకాలానికి కరోనా వచ్చింది, ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోయాయి. అటు తర్వాత ఎప్పుడైతే కరోనా నుంచి బయటపడుతున్నామనే లోపల ఇసుక అందుబాటులో లేకపోవటం, భవన కార్మికులు లక్షలాది మంది ఉపాధి లేకుండా కోల్పోవటం, ఇవన్నీ కారణాలు అవుతూ వచ్చాయి. అదే కాకుండా అనేక మంది నిరుద్యోగులు, ఆ తర్వాత ఉద్యోగులు, తటస్థులు, ఆ తర్వాత ఈ యొక్క ఏమంటారు నిరుద్యోగ యువత, నిరుద్యోగులు, తటస్థులు, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ అండ్ బిజినెస్ పర్సన్స్, ఏది చిన్న సన్నకారు బిజినెస్ చేసుకునేవాడికి కూడా భయం అనేటువంటిది. ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ బలహీనంగా ఉంటుందో ఆ రాజ్యం కొంచెం అస్తవ్యస్తంగానే తయారవుతుంది. ఇప్పుడు ఒకరిని నిందించి మనం మన ఆనందాన్ని పొందుదామంటే కుదరదు. ఎందుకు కుదరదని చెప్తున్నానంటే మనకు ఒక బాధ్యత ఇచ్చారు. స్పెషల్లీ ఈ బాధ్యతను తూచా తప్పకుండా మనం నిర్వర్తించడానికి సదా మనం ప్రయత్నం చేయాలి. అదొకటి. 2, చట్టాన్ని చేతిలోకి తీసుకుని పనులు చేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతాయి. చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది. మనం పేర్లెత్తి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు, మనం మీసాలు మెలేసుకోవాల్సిన పని లేదు. చట్టం తన పని తను చేసుకొని వెళ్తుంది. స్పెషలీ ఏదైతే మనం వాగ్దానాలు చేశామో 6 కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి, స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్ళి మనకు ఇచ్చినటువంటి ఈ ఆమోదాన్ని పరిపూర్ణంగా చేసుకోవడానికి 10 కాలాల పాటు ఉండటానికి ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. అంటే ఇక్కడ మరీ ఆలోచించుకోవాల్సిందంటే వైసీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడుతుంది ఒకటే మాట, ఒక్కడిని ఎదుర్కోలేక కూటమిగా వచ్చి గెలిచారు, ఇది ఒక గెలుపా అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా మాట్లాడతారు. మనం ఉదాహరణకు వద్దామండి. ఒక పిచ్చి కుక్క వస్తుంది, ఏం చేస్తారు? నలుగురు గెలిపి తరుముతారు, కొడతారు, మాట్లాడతారు. ఎవరైనా మాట్లాడచ్చు, మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకంటే నిన్ను టెంప్ట్ చేస్తేనే కదా నువ్వు డివైడ్ అండ్ రోల్ పాలసీకి బలహీనపడేది. నిన్ను టెంప్ట్ కానంత వరకు నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు. అందుకనే అన్నారు, ఎప్పుడైతే ఇదే విషయాన్ని పదే మన యొక్క ఏమంటారు, మన పేరు గుర్తుకు రావట్లేదు, బాబు పేరు, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీలనివ్వను అంటూ తన వాదనని వినిపించుకుంటూ వచ్చారు. దత్త అంటే ఓట్లు చీలనివ్వను అంటే దాని అర్థం అదే. మనం పూసగుచ్చి చెప్పాల్సిన పని ఏం లేదు, మనమేం వక్తలు కాదు, మనసులో ఉన్న మాట మనం చెప్పుకుంటున్నాం. నేనేమంటున్నానంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మస్ట్ అండ్ షుడ్ చెప్పుకుంటూ వచ్చాడు, ఏమని, ఓట్లు చీలనివ్వను, తన ఎంత పాత్ర 100కు 100% పోషించాడని నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ ముఖ్యంగా కూటమి ఓటింగ్ అనేది ఎటు పోకుండా అచ్చంగా కూటమిలోనే పడిందంటారా? కూటమి ఓటింగే కాదు, తటస్థులు కూడా ఓట్లు వేశారు. ఎవరైతే కష్టపడి ఆ ఒళ్ళు నొప్పులకో ఈ నొప్పులకో ఉన్న వాళ్ళు కూడా, ఆల్కహాలిస్టులు కూడా ఓట్లు వేశారు, అంగన్వాడీలు ఓట్లు వేశారు, ఆశా వర్కర్లు ఓట్లు వేశారు, వీళ్ళందరూ ఓట్లు వేశారు. అంటే గెలిస్తే నా మాయ, ఓడిపోతే దేవుడు మాయ అంటే ఇది ధర్మము కాదు.
మరి నా అక్క చెల్లెమ్మలో నాకేసిన ఓట్లన్నీ ఏమైపోయినాయి అంటూ మరి అట్ట కాదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, నా అక్క చెల్లెమ్మలో నాకేసిన ఓట్లు ఏమైనాయో తెలియట్లేదు అంటాడు. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. ఓట్లు వేయలేదని మనం ఎప్పుడు అనుకోవద్దండి. 38%, 40%, నియర్ అబౌట్ 40% ఉంది. మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా మనం భుజాలు మనం తడుముకుంటుంటే కుదరదు. మస్ట్ అండ్ షుడ్. రేపు 20%, 10% పార్టీ లేకుండా చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అంతేగాని మనుషుల్ని తుదముట్టిస్తాను, వారిని పొడి చేస్తాను, ఈయన్ని నరికేస్తాను, ఇది నరికేసేది పొడిచేది నీ పని కాదు నాన్న. నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. ఓకే, చట్టం అంటావా తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎవరిని వదిలిపెట్టదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వాళ్ళు మూల్యం చెల్లిస్తారు. ఇది నగ్న సత్యం. తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానంటూ శపథాలు చేసిన వైసీపీ నాయకులు 2029 నాటికి వాళ్ళ పార్టీ నిలబడే పరిస్థితి ఉందంటారా? నేను ఇందాకే చెప్పాను, ఏ పార్టీ కూడా నాకన్నా బలంగా తయారయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తానని ఎవరూ మాట్లాడరు. సింపుల్ లాజిక్ అది, సింపుల్ లాజిక్. ఆ లాజిక్ని మిస్ అవుతాం మనం. ఎందుకు మిస్ అవుతున్నాం? మన భూతం మనకు పట్టింది. వాడు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మాట్లాడతా. అర్థం ఏమున్నది? నీ జ్ఞానానికి అర్థం లేదు కదా. ఎస్, వాళ్ళు మాట్లాడతారు. నీవు ఏదైనా మెరుగైన పని చేసి ప్రజల యొక్క మన్ననలు పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తే రాష్ట్రం ఏమన్నా సింగపూర్ అవుతుందా అని మొదలు పెట్టారు కదా, మరి అప్పుడే గుర్తుపెట్టాలంటే సింగపూర్ అవుతుందా కాదా? యుగాండా అయితే కాదు కదా, యుగాండా అయితే కాదు కదా, సోమాలియా అయితే కాదు కదా. సింపుల్ లాజిక్ అండి. మనం సింగపూర్ చేయకపోవచ్చు, యుగాండాని చేసేటువంటి దుస్థితి తీసుకురాకూడదు కదా. మళ్ళీ లేకపోతే ఇది సోమాలియన్ చేసే దానికి దుస్థితిని తీసుకురాకూడదు కదా. ఏంటి సింపుల్ లాజిక్ అండి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళు పాలన పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఆ విధంగానే ఉంటాయి. వాళ్ళకి అంతకన్నా ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ నుంచి మనం చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని ఇంత తిరస్కరించడానికి, ప్రజలు తిరస్కరించడానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? ప్రధాన కారణాలు ఇప్పుడు చెప్పాను. ఏం చెప్పాను? ఫస్ట్ భవన కార్మికులు, ఆ తర్వాత అంగన్వాడీలు, ఎంప్లాయీస్, ఇవి ఏమంటారు, లా అండ్ ఆర్డర్ కారణంగా తటస్థులు అందరూ లోపల భయంతో బ్రతికారు. బయటకి ఎవ్వరూ చెప్పలేదు. నాలాంటోళ్ళు నీలాంటోళ్ళు మాట్లాడతారాయా, మనకు చావంటే భయం లేదు. కానీ అందరూ అలా ఉండరు కదా. ఈ ధర్మాన్ని మనం స్వీకరించాలి కదా. నేను ధైర్యవంతుడని నేను అంటాను, నీ ధైర్యవంతుడు నువ్వు అంటావు. కానీ అందరూ అలా ఉండరు. ఎందుకంటే బురదలో రాయేస్తే ఏమవుతుంది, కిడ్నీ ముఖాన్ని పడుతుంది అనేటువంటి వాదనలో బ్రతికే వాళ్ళు 99% మంది ఉంటారు. తెగించి మాట్లాడే వాళ్ళు కొంతమందే ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళని దూషించడం మనం పనిగా పెట్టుకోకుండా, వాళ్ళ యొక్క ఓటమిని మనము పైచాచిక ఆనందం పొందకుండా, మనం ఇచ్చిన వాగ్దానాలు ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ ఏ శాతం అయితే ఓటింగ్ అటువైపు వెళ్ళిందో ఆ ఓటింగ్ని మనం ఇన్ ఫ్యూచర్ ఎలా మనం మన వైపుకు తిప్పుకోవాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తే 10 కాలాలు వర్ధిల్లుతుందని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ.